హలో గైస్, ఎస్టర్డే నైట్ నేను కర్ణగిరి ఫ్లైఓవర్ పైన ఈ అన్నని చూశాను. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ముందుకెళ్ళి ఆపి అడిగాను, ఏంటన్నా కాన్సెప్ట్, ఇలా బోట్ పెట్టారు, ప్లంబింగ్ వర్క్స్ ఇవన్నీ చేస్తా అని చెప్పి బోటే పెట్టి తిరుగుతున్నారు ఏంటి బైక్ మీద అని అడిగాను. అన్న చెప్పిన మాటలు ఏంటంటే, వర్క్స్ దొరకట్లేదన్న, డైలీ వర్క్స్ దొరకట్లేదు, అట్లీస్ట్ బోట్ పెట్టినప్పుడు ఎవరో ఒకరు సేవ్ చేసుకొని నెంబర్ ఫార్వర్డ్ చేసి ఇట్లా వర్క్ ఇస్తారు కదా అని చెప్పారు. అండ్ ఖమ్మంలోనే లోకల్లోనే ఉంటారంట. ఏ కార్నర్లో ఉన్నా సరే హాఫ్ అన్ అవర్లో వచ్చి వర్క్ చేసేస్తానని అంటున్నారు. మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. అన్న పేరు నరేష్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉందన్నారు అన్నకి. ఏంటన్నా ఏంటి కొత్తగా ఉంది కాన్సెప్ట్ ఇట్లా బండి మీద? నా ఓన్ సార్, ఓన్ బిజినెస్ ఇది. ఆ, అందరికీ అందుబాటులో ఉండాలి, పబ్లిక్ దగ్గరగా ఉండాలి. ఎందుకు ఇలా బోట్ పెట్టి ట్రావెల్ చేస్తున్నారు? అంటే మీకు వర్క్స్ లేకనా, ఇట్లా వర్క్స్ తెలుసుకొని ఫోన్ నెంబర్ కాల్ చేయాలన్నా? అంటే దీని ద్వారా నాకు పబ్లిక్ ఎక్కువ రీచ్ అవుతారు. ఓకే. సో ఎనీ టైం జస్ట్ వన్ కాల్ అనేది అంటే ఎప్పుడైనా వస్తాడు పర్సన్. సో బిల్లింగ్నెస్ అనేది ఉంటుంది. ఓకే. ప్లస్ బోర్డు పెట్టుకుందంటే వన్ ఆఫ్ ద ఐడెంటిటీ అన్నమాట. ఓకే. సో తను బండికి బోర్డు పెట్టుకొని తిరుగుతాడు అనేది ఒక గుర్తింపు. సో దానివల్ల సో మీరు ఖమ్మంలో ఏ కార్నర్ నుంచి ఫోన్ చేసినా ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు? ఖమ్మం సెంటర్ నుంచి మినిమం 10 to 25 కిలోమీటర్స్ వరకు వెళ్తాం. ఎందుకు ఇదే ఇట్లానే ఓన్గా పెట్టాలనుకుంటున్నారు? ఇప్పుడు అర్బన్ కంపెనీ అవి ఉన్నాయి కదా. అవి జిఎస్టీ అని చెప్పి వాళ్ళ సబ్స్క్రిప్షన్ అని ప్లస్ లీడ్స్ రావాలంటే అమౌంట్ చాలా పే చేయాలి. ఓకే. మాకు 30% మిగులుతుంది, 70% కంపెనీకి వెళ్ళిపోతుంది. ఓకే. ఓకే. సో ఇక మాకు బతకడానికి ఇదే కదా. తక్కువ ప్రైస్, ఎక్కువ వర్క్ చేస్తాను, తక్కువ ప్రైస్ తీసుకుంటాను. అండ్ మనం డైలీ ఎన్నో స్క్రాప్ ప్రమోషన్స్, పెయిడ్ ప్రమోషన్స్ చూస్తుంటాం. బట్ ఇలా వర్క్ కోసం జెన్యూన్గా ఇట్లా డిఫరెంట్గా ప్రమోట్ చేసే వాళ్ళు చాలా తక్కువ చూస్తుంటాం. సో ప్లీజ్ సపోర్ట్ హిమ్.